నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. 400 కోట్లతో 1050 కొత్త ఆర్టీసీ బస్సులు. రాయితీ గ్యాస్ సిలిండర్ కోసం గందరగోళం. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గోల్డ్ ఏటీఎం ప్రారంభం. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న గులాబీ పార్టీ. ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన. నారా లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపునకు చర్య, కాకినాడలో ఉద్రిక్తత. నన్ను అంతమొందించేందుకే జగన్ కుట్ర అంటున్న బీటెక్ రవి. జనవరి 4 నుంచి తెదేపా జేహో బీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే 400 కోట్లతో 1050 కొత్త ఆర్టీసీ బస్సులు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 400 కోట్ల రూపాయలతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్యాస్ రాయితీ పథకం అమలు విధి విధానాలపై తెలంగాణలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోయినా ప్రచారాన్ని నమ్ముతున్న లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ పూర్తి చేయాలని గడువు విధించిందనే ప్రచారంతో ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు. మరికొందరు తమ ఖాతాలను మహిళల పేరున మార్చాలని కోరుతున్నారు. వికారాబాద్లో ఈకేవైసీ అప్డేట్ కోసం హెచ్పి గ్యాస్ కార్యాలయం వద్ద జనం 1/2 కిలోమీటర్ దూరం బారులు తీరారు. బంగారం ప్రియులకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఏటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. జనవరి 3వ తేదీ నుంచి భారాస లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదిక ముఖ్య నేతలతో వరుస భేటీలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. అభయహస్తం, గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. రెడ్ బుక్ వ్యవహారంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమని బెదిరిస్తున్నారని పేర్కొంటూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు శుక్రవారం సిఐడి అధికారులు లోకేష్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్లోని సిఐడికి ఆయన తిరిగి సమాధానమిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
కాకినాడలోని సంత చెరువు సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించేందుకు ప్రయత్నించగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులే ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల నాయకుల్ని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి మాట్లాడారు. తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని పులివెందుల తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని చెప్పారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. నాకున్న 2 గన్మెన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారు. గన్మెన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తా. జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు తెదేపా అవకాశం కల్పించాలి. నాకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్దే అని బీటెక్ రవి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమ వివరాలను తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధి రాయలసీమలోనే అతిపెద్ద పంచాయతీ కొత్తపల్లిలో రామేశ్వరం నుండి వయా కొత్తపల్లి కానపల్లె వరకు వెళ్లే డ్రైనేజీ కాలువ పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్తపల్లి పంచాయతీ ప్రజలు దుర్గంధంతో ఇబ్బంది పడుతూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వెంటనే హిటాచీ ద్వారా కాలువలోని సిల్టును తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపల్లి పంచాయతీ పరిధి నుండి కానపల్లి వరకు మురుగు కాలువలోని సిల్టును తీసి మురుగునీరు సక్రమంగా వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టానని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎవరైనా సరే నివాసాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వెంటనే అనుమతులను ఇస్తామని, అటువంటి వారు ఎవరైనా ఉంటే తమను కానీ పంచాయతీ కార్యాలయంలో కానీ కలిసి తమ పనిని చేసుకోవాలని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. సిమెంట్ కాలువ చేయాలంటే ఇదిగా ఉంటది కాదు. ఇప్పుడు బాగా తర్వాత ఏదైనా కానీ ఏదైనా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ సీఎం అయి అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు శుక్రవారం మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 18 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని, ఇతర అలవెన్సులు అన్నీ తమకు వర్తించేలా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన సీఎం సురేష్ నాయుడు మాట్లాడుతూ సమ్మెలో ఉన్న సెలవు దినాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతం ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన సందర్భంగా వారి వ్యయ ప్రయాసలకు ₹1,00,000 విరాళం సీఎం సురేష్ నాయుడు ప్రకటించారు. ఆందోళన కొనసాగినన్ని రోజులు అంగన్వాడీ కార్యకర్తలకు భోజన వసతి కల్పిస్తానని సీఎం సురేష్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి, విఎస్ ముక్తియార్, నల్లబోతుల నాగరాజు, ఖలీల్ భాషా తదితరులు పాల్గొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను
మనసున్న మహారాజు మన రాచమల్లు అని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మరోసారి నిరూపించుకున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన మల్లిక అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఆపరేషన్ కొరకు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మా వద్ద 500 రూపాయలు కూడా లేని బీద పరిస్థితిలో ఉన్నామని ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. ఆ మహిళను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించిన సీఎంఓ ఆఫీసుకు ఫోన్ చేసి 3,50,000 రూపాయల ఎల్ఓసిని తెప్పించి తన సొంత డబ్బులు 1,50,000 ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా తిరిగి రావాలని తెలియజేయడం జరిగింది. అందుకు ఆ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరి పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతున్నాను. ప్రాణహాని ఉందని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. కానీ హాస్పిటల్ ద్వారా ఎల్ఓసి రాయించుకున్నాను. మా జగనన్న 3.5 లక్ష ఎల్ఓసి ఇచ్చి పంపించారు. నాకు మిగతా 1.5 లక్ష నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేక నేను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రాజధానిని అతలాకుతలం చేసిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 44వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డు కేశవనగర్, కుమ్మరకొట్టాలు, వెంకటేశ్వర్లపేట, హరిజనవాడ వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న కార్యక్రమంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి, నాగమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి కన్నెలూరు మోటులో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇంటి పన్ను పెంచి పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, జింకల భాష, ప్రతాప్ రెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.